అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుపతిలో 3 హాస్పిటళ్లకి మందుల సరఫరా నిబంధనల్లో మార్పులు చేయడాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుబట్టారు. సరఫరాదారుల టర్నోవర్ ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది. దాన్ని ఇప్పుడు 25 కోట్ల రూపాయలకు తగ్గించారు. దీనివల్ల నాణ్యత లేని మందులు, హాస్పిటల్ ఎక్విప్మెంట్ సరఫరా అయ్యే ప్రమాదం ఉందన్నారు. టీడీపీలో ఒక నేతకు కాంట్రాక్ట్ అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భూమన మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాలతో అత్యంత ప్రాణం పోసేటువంటి మందులకు సంబంధించిన నిర్ణయంలో టర్నోవర్ను ఒక్కసారిగా ఆకాశం నుంచి పాతాళానికి తీసుకొని వచ్చినారు. దీని ద్వారా నాసిరకం వస్తువులు, సామగ్రి, మందులు సరఫరా చేయటం ద్వారా ఆ సరఫరాదారుల ద్వారా కమిషన్లు కొట్టటానికి, కుమ్మటానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అజ్ఞాత కమిటీ, అజ్ఞాన అవినీతి కమిటీ ఏదైతే ఉందో, సిఫారసు చేసిందో, ఆ కమిటీలోకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సరఫరాదారులుగా మారబోతున్నారు. వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది అన్నటువంటి అనుమానాలు ఇప్పుడు అంతా కూడా వ్యక్తమవుతున్నాయి.